శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేశారు. పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. లార్వా దోమలు వృద్ధి చెందుతున్నాయని, వాటి దెబ్బకు జ్వరాలు వస్తాయని కల్పన చెప్పారు. తమ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిల్చున్న చోట బ్లీచింగ్ పౌడర్ జల్లాలని డాక్టర్ కల్పన తెలిపారు. కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. సో అందరూ ముందుగానే మెజర్స్ తీసుకొని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అన్ని ఊర్లలో ఆశాలతో హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నాము. ఎంఎల్హెచ్పీలు వాటర్ టెస్టింగ్ ఏమైనా పైపులు లీక్ ఉన్నాయా అన్నీ ముందే చూసుకొని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు. సో దానివల్ల మేము ముందు జాగ్రత్తగా తీసుకొని ముందే ఏమైనా ఫీవర్ కేసెస్ రైస్ అవుతుంటే వాళ్ళకి ముందే టాబ్లెట్స్ ఇవ్వడము అట్లన్నీ చేస్తున్నాము. ఇంకా ఏఎన్ఎంస్ ఆశాస్ అందరు రోజు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఫ్రైడే అనేది ముందు ఫ్రైడే మాత్రమే చేస్తుండేవాళ్ళు, కానీ ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం ముందే చేస్తున్నాము. ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నాము. అట్లా అవుట్ బ్రేక్ అవ్వకుండా యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఏమన్నా ఎక్కువ వాటర్ పెంటప్ అంటే ఒక దగ్గర దాన్ని క్లీన్ చేపిస్తున్నారు. సో మీరు కూడా అందరూ ప్రజలు కూడా ఇంటి చుట్టుపక్కల చాలా నీట్గా క్లీన్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గర ఉన్న ఆశాలు కానీ మీకు తొందరగా అవైలబిలిటీ ఉంటారు. సో వాళ్ళకి చెప్పండి మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే. వాటర్ను కాంచిన నీళ్ళే తీసుకోవాలి. మీ చుట్టుపక్కల పరిసరాలన్నీ నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేవు, కానీ నార్మల్ వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. దానికైతే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇంకా మలేరియా అవి అయితే డెంగ్యూ ఫీవర్లు అయితే ఇంతవరకు ఇంకా మన దగ్గర అయితే ఇంకేం రాలేదు. వచ్చినా కూడా ముందుగానే మెజర్స్ తీసుకొని దానికి తగ్గట్టు